ఈ వీడియోని అందరు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ చివరిదాకా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను మాట్లాడే కొన్ని మాటలు కొంతమందికి కోపాన్ని తెప్పించవచ్చు, బట్ చాలామందిలో ఒక ఆలోచనని రేకెత్తించవచ్చు. నా ఏము ఆ చాలామంది కోసం. ఎవరైతే బ్లైండ్గా అసలు ఏమీ లేకుండా ఆ థంబ్నెయిల్ చూసో నేను ఎవరినో టార్గెట్ చేస్తున్నానని ఫీల్ అయ్యో కింద కామెంట్లో నన్ను తిట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం నాకేం ఫరక పడదు. నేను వాటి కోసం ఆలోచించట్లా. నేను ఎవరైతే ఆలోచిస్తారో, ఎస్ నేను చెప్పే దాంట్లో విషయం ఉందని ఎవరైతే అనుకుంటారో, ఇది కరెక్ట్ కాదని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళ కోసం మాత్రమే. మ్యాటర్ ఏంటంటే ఇది రిపీట్ అవుతుంది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది, అప్పుడు నేను చెప్పాను, స్టోరీస్లో పెట్టాను, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది రిపీట్ అవుతానే ఉంది. ఇది ఆగాలంటే మనం గట్టిగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఇది వచ్చే సీజన్స్లో కూడా ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు మాట్లాడితే మేబీ అందరూ మాట్లాడతారేమో, ఎవరు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడరేమో. అది ధైర్యమా లేదంటే ఏంటో తెలియదు. ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఈ విషయాలు మాట్లాడటానికి కానీ ఇంకోటి కానీ నాకేం భయం లేదు. నిన్నటి నుంచి మెసేజ్లు, ఏంటి భయపడుతున్నారా, ఎందుకు ఇలాంటివి చెప్పలేరు, అయ్యైతే చెప్తారు ఇవైతే చెప్తారని. భయ్యా ఏమైతే చెప్పండి, ఏమవుతుంది? నచ్చకపోతే కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, డౌన్ అవుతుంది, మళ్ళీ లెగుస్తాం. చెప్పింది తప్పు కాదన్నప్పుడు నాకు భయం లేదు కదా. దీనికన్నా పెద్ద విషయాల మీదే వీడియోలు చేసి లక్షల లాయర్లు ఫీజులు పోసి కోర్టుల చుట్టూ తిరుగుతా దాని మీద ఫైట్ చేస్తున్నా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను, నా తప్పు లేకుండా. అలాంటిది దీనికోసం ఫైట్ చేయలేను, దీనికోసం మాట్లాడలేను. ఫైట్ అవసరం, మాట్లాడటమే ఉంది. తప్పు అని చెప్తాను నేను. ఇదే భయ్ ఇలా చేస్తున్నారు తప్పు అని చెప్తాను, దానికోసం భయం ఎందుకు? యూట్యూబ్ నా వృత్తి కాదు, నాకు జాబ్ ఉంది, నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, నా జాబ్ ఉంది. అవన్నీ చూసుకుంటాను, నేను మధ్యలో వీడియోలు చేసుకుంటూ ఉంటాను. నేను గ్యాప్ తీసుకొని నేను మీకోసం చేస్తానని చెప్పట్లా, నా కోసమే చేసుకుంటున్నాను. కానీ మీరు అనుకోగానే చేయాలంటే నేను జాబ్ మానేయాలా? అప్పుడు మీరు అందరు కలిసి నన్ను పెంచుకోవాలా, నాకు ఖచ్చితంగా చూసుకొని. అవ్వదు కదా. సో గ్యాప్ ఇవ్వండి, మాట్లాడతా, భయం లేదు. ఎందుకంటే దీనికన్నా పెద్ద విషయాల మీద పెద్ద వ్యక్తులతోనే పెట్టుకున్నాం. మాట్లాడదాం. ఏ విషయం చెప్తున్నాను ఏంటి అన్నది మీకు ఇంకా క్లారిటీ వచ్చి ఉండదు. అంత చాలామంది తెలిసే ఉంటుంది కానీ ఇంకొంతమంది తెలిసి ఉండదు. సో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మనం ఈ మధ్యకాలం అని కాదు కానీ చాలా సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్, కులం, జాత్యహంకారాలు, వీటి మీద ఫైట్ చేయటం కానీ, వీటి మీద ఇన్సిడెంట్స్ జరగటం కానీ, ఒకళ్ళు ఎక్కువగా చూడటం, ఒకళ్ళు తక్కువగా చూడటం, ఇలాంటి చాలా చూస్తున్నాం. వాటి గురించి వింటున్నాం. రిజర్వేషన్ ఉండొద్దని చెప్పి పోరాడుతున్నారు కొంతమంది. రిజర్వేషన్లు ఈ బేసిస్ మీద ఉండకూడదు, ఈ బేసిస్ మీద ఉండాలి అని చెప్పి ఐడియాస్ ఇస్తున్నారు ఇంకొంతమంది. ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి జరిగే టైంలోనే మన పాలిటిక్స్లో ముఖ్యంగా ఈ కులం అనేది పెద్ద కీ రోల్ పోషిస్తూ ఉంటుంది. పలానా చోట బ్రాహ్మిన్స్ ఎక్కువ ఉన్నారు, బ్రాహ్మణ్ క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలి. పలానా చోట ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలి. పలానా చోట రెడ్లు ఎక్కువ ఉన్నారు, రెడ్డి క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలి. ఇలా జరుగుతూ ఉంటుంది. మనం కూడా అక్కడ ఉన్న అభ్యర్థి ఎవరని చూడకుండా ఓకే మనోడో కాదా అని చెప్పి మళ్ళీ చాలామంది ఓట్ చేస్తూ ఉంటారు. అలాంటి దరిద్రం పోవాలి. అసలు కులంతో సంబంధం ఏంటి, మనిషి గుణం చూడాలి. వీడు వర్తా కాదా, ఈ క్యాండిడేట్ వర్తా కాదా అని చూసి ఓట్ చేయాలి. అలాంటి డిస్కషన్స్ రీసెంట్ టైమ్స్ నుంచి బాగా జరుగుతున్నాయి. వద్దు కులం చూడొద్దు, గుణం చూడండి అని చెప్పి. ప్రైవేట్ సెక్టర్ పుంజుకున్న తర్వాత కూడా ఈ రిజర్వేషన్లన్నీ కొంచెం తగ్గి టాలెంటెడ్ పీపుల్కి జాబ్ వస్తూ ఉంది. అంటే రిజర్వేషన్ అంటే టాలెంట్ లేదని కాదు, అట్లీస్ట్ ఎవరికైతే ఎక్కువ టాలెంట్ ఉందో వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటుందని. అలాగే ఈ పర్టికులర్ రిజర్వేషన్ సిస్టమ్ని మార్చి వేరే రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలన్న డిస్కషన్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక సైడ్ జరుగుతూ ఉంటే ఒక బిగ్ బాస్, ఒక షో, రియాలిటీ షోనా, ఎంటర్టైన్మెంట్ షోనా, ఎవరి ఉద్దేశాలు అలా ఉన్నాయి. అలాంటి షోలో గెలవటానికి కులాన్ని వాడుకోవటం, మతాన్ని వాడుకోవటం, ప్రాంతాన్ని వాడుకోవటం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏమాత్రం. ముఖ్యంగా ఇది కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను. మీరు బయట నుంచి చేసే పనులకి లోపల ఉన్న కంటెస్టెంట్స్ బలైపోతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరు మా కంటెస్టెంట్ గొప్ప అని చెప్పుకునే దానికన్నా కూడా చాలా టీమ్స్, పిఆర్ టీమ్సే, నాట్ ఒరిజినల్ ఆడియన్స్, పక్కన కంటెస్టెంట్ ఎందుకు గొప్ప కాదు, వాడు ఎందుకు చెడ్డవాడు, వాడు ఎందుకు నెగిటివ్ పర్సన్ అన్నది ప్రొజెక్ట్ చేయడంలోనే ముందుంటారు. అలాంటి టైంలో అలాంటి ఎవరికి ఎఫెక్ట్ అవుతాయి? లోపల ఉన్న కంటెస్టెంట్స్కి ఎఫెక్ట్. బయట మీరు 100 మాట్లాడితే లోపల ఉన్న కంటెస్టెంట్ పేరు మీద కదా మీరు మాట్లాడేది. ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మీరు తీసుకొచ్చి మీరేదో మీ క్యాస్ట్ది పిక్నిక్ పెట్టుకున్నారా, ఏం పెట్టుకున్నారు, ఏదో పెట్టుకున్నారు, దానిలో తీసుకొచ్చి ఒక కంటెస్టెంట్కి ఓట్ చేయమని చెప్పి బ్యానర్లు పట్టుకొని దట్టు వాళ్ళ పేరెంట్స్ని కూడా అక్కడ దానిలో ఎక్కించి నిజంగా బిగ్ బాస్లో ట్రోఫీ గెలవటానికి ఇంత చేయటం అవసరమా? కులం వాడుకోవటం అవసరమా?
అంత దిగజారిపోవాలా మనం? పర్టికులర్గా కంటెస్టెంట్కి పేరు కూడా చెప్తాను. కళ్యాణ్కి ఈ టైంలో అవసరం ఉందా అసలు? లేదు కదా. మీరు ఏం చెప్పుకోవాలా? పడాల కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకో బిగ్ బాస్ హౌస్లో ఇలా ఆడాడు, ఇలా మంచితనం చూపించాడు, ఇలా ఫ్రెండ్స్ కోసం సాక్రిఫైజులు చేశాడు, ఇన్ని టాస్కులు గెలిచాడు, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, టికెట్ ఫినాలే కొట్టాడు. ఇది కదా మీరు చెప్పుకోవాల్సిన విషయాలు. దీని ప్రకారం చూడండి, ఓటేయండి అని కదా మీరు చెప్పుకోవాలి. అంతేగాని మన కులపోడు, మనోడు, ఓటేయండి అనేది ఏంటి? కులం ఎందుకు? ఈ లెక్కన మీరు అన్నట్టు మన కులపోడ నోటేస్తే మిగతా కులపోలు ఓట్లు వద్దా? అలాగే మిగతా వాళ్ళందరూ, మిగతా కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ కులాలు వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఓట్లు అడిగితే మనం ఎటుపోతున్నాం? మనం ఆలోచించాలి కదా. చదువుకుంటున్నాం కదా. అక్కడ మాట్లాడే కొంతమంది కూడా వేలల్లో ఫాలోవర్స్ ఉన్నారు. మీ ఫాలోవర్స్ అందరూ మీ కులపోలేనా? మినిమం కామన్ సెన్స్ ఉండవసరం లేదా? మీ వల్ల లోపల ఉన్న కంటెస్టెంట్స్కి నెగిటివ్ అవుతుందన్న ఆలోచన ఉండదా ఇలాంటివి చేసేటప్పుడు, ఇలాంటివి ఆర్గనైజ్ చేసేటప్పుడు? అసలు బిగ్ బాస్ అనే షోకి ఇది ఎందుకు? రాజకీయాలకే మనం వద్దనుకుంటున్నాం కదా. అలాంటి రాజకీయాలకే వద్దురా బాబు, ఇలాంటి చేయకండి రా బాబు అనుకున్న టైంలో మీరు తీసుకొచ్చి బిగ్ బాస్ షోకి పెడితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తే ఎటుపోతున్నాం మనం? అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. పిఆర్ యాక్టివ్ మన కంటెస్టెంట్ని మనం పుష్ చేసుకోవాలి, ఓటు చేర్చుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని చూసా, పాంప్లెట్స్ పంచారు, అవి చేశారు, ఈ చేశారు. కొత్తగా వెళ్ళింది, ముందుకు వెళ్ళింది. బ్యానర్లు కట్టారు. బిగ్ బాస్ షోకి బ్యానర్లు కట్టినప్పుడు, కటౌట్ పెట్టినప్పుడు ఆశ్చర్యపోయాం మనం. అది పోయి పాంప్లెట్స్ పంచేదాకా వచ్చింది, అది కూడా ఓకే. పాల ప్యాకెట్లు వేసారని కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ న్యూస్లు, అది కూడా స్టిల్ ఓకే. వేరే సెలబ్రిటీస్ ఎంతమంది ప్రచారం చేసేవాళ్ళు, ఇప్పుడు చాలామంది ప్రచారం చేస్తున్నారు, అదంతా ఓకే. ఓట్లు వేయించుకోవడానికి ఎన్ని వివిధ మార్గాలు. కానీ కులాన్ని వాడుకోవటం ఏంటి? ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు వాళ్ళలో ఎవరికి లేదు కులం? ప్రతి ఒక్కడి వెనకాల ఒక కులం ఉంది, ఒక ప్రాంతం ఉంటుంది, ఒక మతం ఉంటుంది. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ కూడా అంటాడు, ఎందుకు మీరు అట్లాంటివి చేశారని. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ సంథింగ్ సిమిలర్గా జరిగింది. అప్పుడు కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని. డైరెక్ట్గా ఆ క్యాస్ట్కి సంబంధించిన పేజెస్, అంటే ఆ క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, క్యాస్ట్ బేస్ మీద ఇన్ఫ్లుయెన్సర్స్. నాకు తెలియదు, నేను చూసి షాక్ అయ్యాను. వాళ్ళు అందులో ప్రమోట్ చేసుకున్నారు. అందులో తెలుగు బిగ్ బాస్ నుంచి మన గౌతమ్ ఉన్నాడు, కన్నడ బిగ్ బాస్ నుంచి ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు ప్రమోట్ చేశారు. మనోడే ఓటేయండి అని. ఏందిరా ఇది అనిపించింది నాకు. బ్యానర్లు కట్టారు, దాని మీద క్యాస్ట్ నేమ్లు వేసుకున్నారు. నిజంగా బిగ్ బాస్ షోకి అంత అవసరమా? అంత వెళ్ళిపోయి క్యాస్ట్ బేస్ మీద ఓట్లు అడగాల? అలాంటప్పుడు వాళ్ళు వేసుకుంటే మన మిగతా వాళ్ళు వేయద్దా? మిగతా వాళ్ళు ఓట్లు అవసరం లేదా? ఎన్ని లోపల ఉన్న వాళ్ళు తెలిస్తే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టదా? దానివల్ల ఏదైనా జరిగితే వాళ్ళు నష్టపోరా? వాళ్ళు ఎందుకు బలవ్వాలి? నెక్స్ట్ కులం అయిపోయిందంటే మళ్ళీ ప్రాంతం. మన కన్నడ అమ్మాయి, మన కన్నడ అబ్బాయి, మనోడు ఓట్లు వేయండిరా అని చెప్పి వాళ్ళ పేజెస్లో వాళ్ళు పుష్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకే వెళ్ళరా? మీ ప్రాంతం అయితే, మీ ఇదైతే నాకు అర్థం కాదు. ఇక్కడ ఆడిన ఆట తీరు చూసి వేయాలి. కానీ దీనికి కూడా నేను బిగ్ బాస్ని నిందిస్తా ఈ పాయింట్కి మాత్రం. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను నేను, హౌస్లోకి వచ్చిన తర్వాత మనం అందరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాం, అందులో డౌట్ లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే. రాకముందు ఇది తెలుగు బిగ్ బాస్, తెలుగు వాళ్ళని పెట్టుకోవాలి అని చెప్పి బిగ్ బాస్కి మనం చెప్తూ ఉంటాం. కానీ వాళ్ళకి అవన్నీ అనవసరం. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు అవన్నీ చూసినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? లిమిట్ చేసేయాలి ఈసారి నుంచి. ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు వరకే ఓట్లు వేసేలాగా ఆధార్ కార్డుతో ఇంకా సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎట్లాగో మ్యాచ్ చేస్తారంటారు రేపు నుంచి. అది రేపు నుంచి కాదు, ఫర్దర్గా ఫ్యూచర్లో మ్యాప్ చేసినట్టు ఈ హాట్స్టార్ని కూడా మ్యాప్ చేసేసి ఎవరైతే ఈ బౌండరీ లోపల ఉన్నారో వాళ్ళ ఓట్లు కన్సిడర్ చేసేటట్టు. ఇంకొద్ది ఇంకా అవుట్ సైడ్ ఎక్కడ తెలుగు వాళ్ళు ఆ ఓట్లు వద్దన్నట్టు. ఎందుకంటే చెప్పలేం కదా ఎవరు ఎటు నుంచి ఏ బేసిస్ మీద వేస్తున్నారని చెప్పి. సీజన్ 5లో కూడా నేను ఫస్ట్ టైం విన్నా శ్రీరామచంద్రకి నార్త్ సైడ్ నుంచి ఓట్లు పడతాయని. నేను ఆశ్చర్యం, ఎందుకు పడతాయి నార్త్ సైడ్ ఓట్లు అంటే ఇండియన్ లీగ్ గెలిచాడు అప్పటి నుంచి ఓట్లు పడతాయని. అసలు వేరే ప్రాంతం నుంచి పడ్డాయంటే, ఆట చూసి పడ్డాయంటే అది తమిళ వాళ్ళు వేసినా, తెలుగు వాళ్ళు వేసినా, కన్నడ వాళ్ళు వేసినా ఓకే. మన వాళ్ళు కాబట్టి వేయండి, మన కులబోడు కాబట్టి వేయండి, మన ప్రాంతోడు కాబట్టి వేయండి, ఇవి రాంగ్. ఒకవేళ ఎవడైనా ప్రచారం చేసుకున్నా కూడా
మనం ఎందుకు వేయాలి? నా కులం అయితే ఎందుకు వేయాలి? నా ప్రాంతం అయితే ఎందుకు వేయాలి? నేను వాడి టాలెంట్ ఉంటే వేస్తాం, మనం షో చూస్తే వేస్తాం, టాలెంట్ ఉంటే వేస్తాం, టాలెంట్ లేకపోతే ఇయ్యం. సింపుల్. అలాంటి వాటిని అసలు మనం ఎంకరేజ్ చేయకూడదు. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు కామెంట్ చేయండి, మీరు ఎంకరేజ్ చేస్తారు ఇలాంటివి? మీరు అందరూ ఒకటే కాస్త కాదు కదా. దీనికి కళ్యాణ్తో సంబంధం ఉంది లేదని మాట్లాడట్లేదు. లోపల ఉన్నాడు, లోపల తన ఆట ఆడుకుంటున్నాడు. బయట వాళ్ళు ఆడే ఆట ఏదైతే ఉందో అది రాంగ్గా ఆడకూడదు. ఈ పాయింట్ ఆఫ్ టైంకి అస్సలు ఆడకూడదు, అంత అవసరమే లేదు. ఇందులో కూడా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వచ్చి అరే నాకు మన కులపో లోట్లు కావాలి, అరే నన్ను మీటింగ్ పెట్టండి అని ఉంటారు కదా. ఎవరో వాళ్ళని గైడ్ చేసి తీసుకెళ్ళి ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ లేంటి వాళ్ళ కుల పెద్దలు ఎవరో ఒకళ్ళు. ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు స్టాండ్ తీసుకుని వద్దు, మనకి ఇది అవసరం లేదు, ఇట్లాంటి వాటిలో మనం పడద్దు అని చెప్పి వాళ్ళని ఆపి వెనక తగ్గిపెచ్చేలా చేయాలి. మీరు నిజమైన ఫ్రెండ్స్ అయితే ఆయన తీసుకెళ్ళి ఎక్కించి ఇప్పుడు ఆయన కోసం కూడా అందరూ మాట్లాడుకునేలాగా ఎందుకు చేయాలి? ఆయన థాట్ ప్రాసెస్, ఆయనకి ఎలాంటి భావజాలం ఉంది, ఎలాంటి మాట్లాడారు స్టేజ్ మీద ఫ్యామిలీకి వచ్చినప్పుడు మనందరం విన్నాం. అరే ఏం మాట్లాడారా కళ్యాణం నాన్నగారు అనుకున్నాం. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మీరు స్టేజ్ ఎక్కించి అలాంటి వ్యక్తి కోసం కూడా నెగిటివ్గా మాట్లాడుకునేలా చేశారు. ఆయనకు తెలుసా ఎట్లా పడతాయి ఓట్లు, ఏం పడతాయి ఏంటి అన్నంత నాలెడ్జ్ ఉందా? లేదు కదా. తీసుకొచ్చి నుంచోబెట్టి ఆయన ఒక రీజన్ చేశారు. ఎవరైతే ఫ్రెండ్స్ అని ఉంటారో వాళ్ళు ఇలాంటివన్నీ చూసుకోవాలి, అసలు ఇది అవసరం లేదు అని చెప్పి. మీకేంది, మీరు బాగానే ఉంటారు, సఫర్ అయ్యేది కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కదా. ఈ పిఆర్లు వాళ్ళు చేసే యాక్టివిటీసు సరిగ్గా మనం మానిటర్ చేసుకోకపోతే ఎవ్వరు బలవరు కంటెస్టెంట్ తప్పితే. సో ఎవరైనా సరే కులం మతం ప్రాంతం మీద ఓట్లు అడిగినా వాటిని ప్రచారం చేసినా దయచేసి అందరూ స్టాండ్ తీసుకున్నట్టు ఖండించండి. ఇది పెట్టద్దు, మన సింపుల్ కామెంట్, ఇది తీసేయండి, ఇది చెయ్యొద్దు, అసలు ఈ వీడియోస్ అసలు ఉండొద్దు, తీసేయండి. అంతేగాని మనోడా వేసేస్తామని కానీ మీ ఓడైతే మేము వేయాలని కానీ ఇవన్నీ అవసరం కామెంట్లు. మేము ఇట్లాంటి జ్యూస్ వేయం, మీరు అర్జెంట్గా వీడియో తీసేయండి, ఇట్లా ఇంకోసారి అడగద్దు. ఈసారి అలా ఉండాలంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఈ కార్డ్స్ ఏవి వాడకూడదు, ముఖ్యంగా ఈ క్యాస్ట్ కార్డ్. ఎంత ధైర్యం లేకపోతే లోపలికి వచ్చిన తర్వాత కమ్యూనిటీ కోసం మాట్లాడతారు, బయట క్యాస్ట్ వాడతారు. ఎప్పుడు అడిగేవారు లేరన్నా ఏందని, దానికి అసలు ఏంటి సంబంధం? అంటే ఒక కులం వాళ్ళు వేస్తాం, మిగతా కులం వాళ్ళు వద్దా? అలాంటిది ఏదైనా చేస్తున్నాం ఇక్కడ, మన కుల సంఘం నాయకుడిని ఎన్నుకుంటున్నామా మనం? అడగటానికైనా మీకు ఉండాలి కదా. దాన్ని మళ్ళీ రీల్స్ కట్ చేసి పెట్టుకోవటం. ఒకటే కామెంట్, కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి వెళ్ళాలి ఈ కామెంట్, అర్జెంటుగా వీడియో తీసేయండి అని. ఇంకొకసారి ఈసారి అలా ఉండాలంటే ఇంకోసారి ఎవరు కూడా ఈ బేసిస్ మీద బయట ప్లాన్ చేసుకోకూడదు. ఓటు అడగాలంటే నేను పలానా క్యాస్ట్ పలానా అని చెప్పి అడగాలంటే భయపడాలి. మీరు మీకున్న పిచ్చి స్ట్రాటజీస్తో లోపల ఉన్న కంటెస్టెంట్స్ని బలి చేయమాకండి. పేరెంట్స్ తెలియదు, నేను ఎందుకు చెప్తాను తెలుసు ఈ మాట. మా నాన్న ఎవరైనా ఎక్కించాను, మా నాన్నకి ఇంత తెలియదు, ఇంత రాజకీయం ఇంత తెలియదు. ఎక్కితే ఎక్కిపోతాడు ఆయన సైలెంట్గా, దండం పెట్టాడంటే దండం పెట్టేస్తాడు, నవ్వుతాడు, అయిపోతుంది. ఆయన నేను తప్పట్టుగల మీకు తెలియదు కదా, నాకు తెలుసు మా నాన్న కోసం. సెంతింగ్ సిమిలర్, వాళ్ళ ఫాదర్ కూడా అంతే, చదువుకోలేదు, కష్టపడ్డారు. ఎవరేం చెప్తారు, మీ అబ్బాయి గెలుస్తాడు ఏంటి రండి అంటే వెళ్తారు. నేను అందుకని ఆయన తప్పు పట్టను. మీరందరూ నాకు మెసేజ్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ అంటే తప్పు పట్టలేం బ్రో, వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ ఆయనతో కళ్యాణ్ మాట్లాడాడంటో లేదంటే వీళ్ళతో కళ్యాణ్ మాట్లాడంటే ఎవరు ఏం మాట్లాడారో ఏం తెలియదు మనకి. ఎందుకు చెప్తానంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎందుకు పెట్టాను మాధురి గారి విషయం తీసుకొచ్చి అంటే ఇదే. మాధురి గారు ఏం చెప్పారు, రీతు వాళ్ళ మదర్తో అంత మాట్లాడారు, డిమాండ్ దూరంగా ఉండమని చెప్పారని చెప్పారు. నేను రీతి ఏం చెప్తుంది, వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు అందరి ముందు చూసారా మీరు? నేను అసలు మాధురి గారికి ఏం చెప్పలేదు అంటున్నాడు. మరి ఎవరు అబద్ధం చెప్పారు, ఎవరు నిజం చెప్పారు? మాధురి గారు అబద్ధం చెప్పారా? ఇదే మాధురి గారు మరి కళ్ళు మూసుకొని భరణి గారిని టాప్ 5లో పెడతారంట, అది ఆయన చెప్పాడంట తనుజా గారికి, తనుజాని నాకు చెప్పింది అన్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చి చెప్పేదాకా తెలియదు అది నిజమా అబద్ధమా అని. కానీ ఈ లోపల మనం జడ్జిమెంట్ పాస్ చేస్తాం కదా, ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ సంపాదించుకున్న హౌస్లో నుండి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఆవిడేమో మరి అసలు నేను చెప్పలేదు అంటున్నారు. మరి ఇప్పుడు ఇద్దరులో ఎవరిని అబద్ధం చెప్తాం, ఎవరేం చెప్తాం? నేనేం చెప్తానంటే అందుకనే హౌస్ లోపల వరకే మనం జడ్జ్ చేయగలం, హౌస్ బయట విషయాలు జడ్జ్ చేయలేం. వీళ్ళు బయటకు వచ్చి కన్ఫెషన్ రూమ్లో పలానా వ్యక్తిని 2 గంటలు ఉంచారంట, మమ్మల్ని ఎప్పుడు పిలవలేదంటే అక్కడ 2 గంటలు కాదు, గంట 10 నిమిషాలు మనకి ఎంతసేపు అయిందో మనకు తెలియదు, మన దగ్గర టైం లేదు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు, పర్సనల్ ఏదైనా ఇష్యూ అయిందేమో, ఎందుకు పిలిచారో తెలియదు కదా.
కొన్నిసార్లు బిగ్ బాస్ ఊరినే పిలిచి ఏదో సీక్రెట్ టాస్క్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆటపై ఇచ్చేయడానికి అవి చేస్తూ ఉంటారు. ఏదైనా జరుగుతుండొచ్చు, దాన్ని మనం ఇక్కడ వేరేలా ప్రొజెక్ట్ చేయటం. ఇంకొక కంటెస్టెంట్ బయటకు వచ్చి ఏం చెప్తారు, ఒక సీన్ ముందైతే ఒక సీన్ ముందేసి ఇంకో సీన్ వెనకేశారు, నాకు అన్యాయం చేశారంటారు. మనం వాటిని జడ్జ్ చేయగలమా? చేయలేం. బట్ ఏంటంటే ప్యూర్లీ మనం ఒక కంటెస్టెంట్ని హెయిట్ చేస్తే ఆ కంటెస్టెంట్ కోసం వాళ్ళు నీట్గా చెప్తే మనం నమ్ముతాం. ఒక కంటెస్టెంట్ని మనం అభిమానిస్తే ఆ కంటెస్టెంట్స్ కోసం వాళ్ళు పాజిటివ్ చెప్తే మనం నమ్ముతాం. మనం ఏది నమ్మాలి ఏది వద్దు అన్న దాని మీద వాళ్ళ డెసిషన్స్ని మనం తీసుకుంటున్నాం. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది మాత్రం మనం చూడట్లా. అది నిజమై ఉంటుందా అది అబద్ధమై ఉంటుందా అన్నది ఎవరికి వద్దు. ఓకే, నాకు ఆ కంటెస్టెంట్ ఇష్టం లేదు, నువ్వు ఆ కంటెస్టెంట్ నెగిటివ్ చెప్పావా, సూపర్, అంతే, ఇది రైటే, దాన్ని నమ్ముతా. నాకు ఈ కంటెస్టెంట్ ఇష్టం, నువ్వు పాజిటివ్ చెప్పావా, సూపర్, నేను ఫాలో పడతా, నీది రైటే. అంతేగాని ఏంటి ఎలాగా ఎందుకు నమ్మాలి? మనం చూసామా? చూడలేదు కదా. సో అలాంటి అసలు ఆలోచించట్లేదు మనం కొన్ని విషయాలు. దేన్ని ఈవెన్ నేను చెప్పేది కూడా, ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మీరు బ్లైండ్గా నమ్మదు కదా, ఆలోచించమని చెప్పాను. నేను స్టార్టింగ్ చెప్పాను, ఆలోచించండి అని చెప్పాను. నేను నమ్మేయండి నేను చెప్పింది రైటే అని చెప్పట్లా, ఆలోచించండి. ఆలోచించిన తర్వాత నేను చెప్పే విషయాలు మీకు అనిపిస్తే చేయండి, లేదంటే ఇగ్నోర్. అవసరం లేదు విషయాలు. అబ్బా ఒక సింపుల్ షో, పాజిటివ్గా చూస్తే నెగిటివ్ చూస్తే ఒక షో ఒక 100 రోజులు నడుస్తుంది. ఒకవేళ మనం గట్టిగా అభిమానిస్తాం, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, వాళ్ళు విన్ అవ్వాలని కోరుకుంటాం. ఆ ఎమోషన్స్లో కొన్నిసార్లు వాళ్ళ గురించి ఏదైనా నెగిటివ్ పాయింట్ చెప్పినా, లేదంటే ఆ కంటెస్టెంట్కి ఆపోజిట్గా ఎవరైనా కంటెస్టెంట్ ఉన్నా, రివ్యూర్ ఉన్నా, వాటిని మనం తిడతాం. అయిపోయిన తర్వాత వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు ఎవరో మనం ఎవరో. ఇప్పుడు మనం ఏ కంటెస్టెంట్కి అయితే పాజిటివ్ చెప్పి ఏ కంటెస్టెంట్ అయితే తిట్టామో వాళ్ళిద్దరు కలిసి తర్వాత డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేయటమో, ఏదో బిగ్ బాస్ అనే ఒక షోలో, ఏదైతే ఈ స్టార్ మా పరివార్ లాంటి షోలో వాళ్ళిద్దరు బాగానే నవ్వుతా అన్ని బాగానే ఉంటారు. మరి నేను ఈ కంటెస్టెంట్ కోసం తిట్టాను కదా, వీళ్ళేంద్ర బాబు ఇద్దరు కలిసిపోయారు అని చెప్పి తర్వాత మీరు ఫీల్ అవుతారు. అంతమించి ఆడేం ఉండదు. గెలిపించుకోవాలి, మన అభిమానించిన కంటెస్టెంట్ మనం గెలిపించుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? ఓట్లు వేయాలా, పాజిటివ్గా ప్రచారం చేసుకోవాలా. పక్కన కంటెస్టెంట్ నెగిటివ్స్ ఉంటే గేమ్ వరకు ఎస్ ఎవరైతే పోటీ ఉన్నారో ఇంకో వీళ్ళ ఈ మైనస్లు ఉన్నాయి, అందుకే వీళ్ళు అరుగులు కాదు, మావాడే అరుగుడు, అక్కడ వరకు ఓకే. బియాండ్ దట్ మన లిమిట్ దాటకూడదు. లోపల గేమ్కి సంబంధించి కామెంట్ సెక్షన్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఈ పీఆర్ టీమ్స్ కానీ, ఈ ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా సరే, ఫ్యామిలీ సర్కిల్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కులం కార్డు వాడుకోవటం ఏది కానీ. లాస్ట్ టైం ఇలా జరిగినప్పుడు మనం మాట్లాడినప్పుడు వాళ్ళు స్టోరీస్లో షేర్ చేసుకుంటే అవి డిలీట్ చేసుకున్నారు వెంటనే, వద్దు నిజమే అని చెప్పి. అవసరం లేదు, అంతకెళ్ళి అంత చేయాల్సిన నెసిటీ లేదు అసలు. కొన్ని సంవత్సరాల క్రితం నేను చెప్తాను చూడండి, ఇదే బిగ్ బాస్ సంబంధించిందే ఒక కంటెస్టెంట్ సీజన్ 5. ఆ కంటెస్టెంట్ది ఇట్లాగే, ఆ కంటెస్టెంట్ నేను సపోర్ట్ చేసేవాడు, పేర్లు చెప్పను కానీ. అయితే మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ క్యాస్ట్ గ్రూప్లో అది వచ్చింది ఫోటో, ఆడు సపోర్ట్ చేయడు, నాకు షేర్ చేశాడు. చూసా మీ కంటెస్టెంట్ మా కులవాడు అంట ఓట్లు అడుక్కుంటున్నారని. నేను అడిగా ఓటేస్తావు మావా అని. చిచ్చి అయినా అదే మీ క్యాస్టే కదా, నీకు కొంచెం క్యాస్ట్ ఇవి కూడా ఉంటుంది. ఏంది అన్నాడు. ఎందుకంటే బిగ్ బాసే అని. సో బిగ్ బాసే కాకపోతే ఏంటి తెలుసా, ఎయ్యరు బిగ్ బాస్ చూసేవాళ్ళు లేరు, చూడని వాళ్ళు ఎఫెక్ట్ అవుతారుగా. మరి మీ మిగతాలు చూడగా యాత్రగంటే 20% 30% ఆ గ్రూప్లో 100 మంది ఉంటే 20 మంది 30 మంది వేయచ్చు మావ, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ హైలో ఉంటుంది అన్నట్టు చెప్పాడు. అలా వాడుకొని మరి గెలిస్తే అది రైటేనా? కాదు కదా. సో అలాంటి జోలికి వెళ్ళకూడదు కదా. సేమ్ ప్రాంతం కూడా అంతే, కులం అనే కాదు, ప్రాంతం కూడా అంతే. మనోళ్ళు, మన అమ్మాయి అక్కడ ఆ స్టేట్లోకి వెళ్ళింది, ఇక్కడ ఓటేయండి, ఇవి కూడా రాంగే. ఇక్కడ అట్లీస్ట్ బిగ్ బాస్ టీం తప్పు పట్టగలం, ఇక్కడ మనల్ని మనమే తప్పు పట్టుకోవాలి. మన పీఆర్ టీమ్స్ని వాళ్ళని, ఇక్కడ కూడా పీఆర్ టీం తప్పు పడతా, అటు వెళ్ళి అటు కెలకూడదు. కాకపోతే ఇందులో కూడా ప్యూర్ పీఆర్ టీం ఉంటే కనుక ఇంకొంచెం గట్టిగా మాట్లాడేవాడిని. వాళ్ళ పేరెంట్స్ని ఎక్కిచ్చారు చూసారా, సెన్సిటివ్ అయిపోయింది ఇంక విషయం. అవన్నీ ఫ్రెండ్స్ కాచుకోవాలి వాటన్నిటిని. మన ఫ్రెండ్స్కి ఎందుకున్నాం, మీరు ఆపుకోవాలి అలాంటివన్నీ. వద్దు, మన ఎక్కద్దు, మనకు అవసరం లేదని. మీకు తెలుసు కదా రియాలిటీ ఏంటి, అది పోటాపోటీగా ఉంది. ఇలాంటి టైంలో ఇలాంటివి చేసుకోవటం, ఇంత పెంట చేసుకోవటం అవసరమా? వాళ్ళ ఫాదర్ రాకుండా వాళ్ళ ఏదైనా చేసుకొని, మిమ్మల్ని నమ్మే కదా లోపల కూర్చున్నాడు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, కజిన్స్. సో నాకైతే మాత్రం అలా ఆ కార్డ్స్ వాడటం బయట ఖచ్చితంగా రాంగే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. వీళ్ళు ఇలా చేయటం వల్ల లోపల ఉన్న కంటెస్టెంట్స్కి అనవసరంగా ఎఫెక్ట్. ఎవరైనా మాట్లాడుకుంటే కళ్యాణ్ టీం ఇలా చేసింది, కళ్యాణ్ కోసం ఇలా చేశారని చెప్పి అడితిరిగి కళ్యాణ్ పేరే వస్తుంది. తనుజ టీం ఇట్లా చేశారు, తనుజ టీం అట్లా చేశారు, సంజయ్ గారు టీం ఇట్లా చేశారు, అడితిరిగి సంజయ్ గారు తనుజ గారి పేరే వస్తుంది. మిగతా వాళ్ళ కోసం ఎవరు మాట్లాడుకోరు అక్కడ, వాళ్ళ తప్పు అన్నట్టే వాళ్ళతో చోరుకది. సో ఇవన్నీ అవసరం లేని విషయాలు. అలాగే లోపల నుంచి కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పే కొన్ని మాటలు
అవి నిజాలా అబద్ధాలా అన్నది వాళ్ళకే తెలియాలి, దేవుడికి తెలియాలి అన్నట్టు ఉంటున్నాయి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే. మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చిన తర్వాత, రేపు బర్నీ గారు బయటకు వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయిపోయి వచ్చారనుకోండి, ఏంటంటే మీరు ఇట్లా చెప్పారని నిజమంటే నేను ఎప్పుడు చెప్పాను అన్నాడు అనుకోండి ఆయన, ఆవిడ మరి దానికి ఊరికి నేను నెగిటివ్ అయినట్టేగా ఆవిడ చెప్పింది. సో ఏది నిజం ఏది అబద్ధం? ఏంటండి తనుజ గారు మిమ్మల్ని గంటల గంటలు కన్ఫెషన్లో కూర్చోబెట్టేవాళ్ళంటే ఏం మాట్లాడుకున్నారు మీరు బిగ్ బాస్ అంటే, నేను ఎప్పుడు కూర్చున్నాను అనుకోండి ఆవిడ, ఇప్పుడు అది అబద్ధం అయిపోయినట్టేగా. ఏమండి లేదంటే ఇట్లా మా ఫ్యామిలీలో ఇష్యూ అయింది, ఏదో గొడవ అయిందంటే దాన్ని చెప్పడానికి పిలిచారు, విన్నాను నేను అంటే అయిపోయిందంటే అప్పుడు ఎవరిని తప్పు పట్టాలి మనం? ఏ లేదని పిలిచి బిగ్ బాస్ ఊరికి కూర్చోబెట్టి అరగంట కూర్చోబెట్టి పంపిస్తాడంటే వీటి ఎవ్వరినో దాన్ని మనం జడ్జ్ చేయలేము. సో ఇది సంగతి. ఇంకోటి చెప్తున్నా, నాకు భయం లేదు బ్రో, నాకు బాధ్యత ఉంది సరేనా. ఇంతకన్నా పెద్ద విషయాలే కొట్లాడుతున్నా. కరెంట్ ప్రెజెంట్ అవుతుంది తెలుసా, ఛార్జ్ షీట్లు ఫైల్ అయి ఉన్నాయి, 4 కేసులు కొట్లాడుతున్నాం, 1 కాదు 2 కాదు. అలాంటిది ఈ విషయాల మీద ఎందుకు భయపడతాను అనుకుంటున్నారు మీరు? నేను దీన్ని సీరియస్గా అసలు చెప్పను బిగ్ బాస్ షోని, చాలా నీట్గా చెప్తా. నా అదర్ వీడియోస్ చూడండి, ఏమైనా సరే ఆనంద్ విస్ అనే ఛానల్కి వెళ్ళి కొంచెం సీరియస్గా ఉంటాయి, చాలా గట్టిగా మాట్లాడుతుంటాయి. ఇక్కడ అంత మాట్లాడను, ఎక్కడ నెసిటీ అక్కడ గట్టిగా మాట్లాడుతున్నా అవసరం లేదు. ఇది ఒక పర్సనాలిటీ షో, మనం ఆ విధంగా వెళ్ళాలి. ఇంక అదర్వైజ్ ఇంక ఏది పడితే చేసుకుంటే వెళ్తే ఇంకేముంది? నేను అరిచేసి మీరు అరిచేసి అందరు ఎమోషన్స్ ట్రిగ్గర్ అయిపోయి ఎమోషనల్గా ఏది పడితే అది తీసుకుని అంత అవసరం లేదు కదా. సో అంత అవసరం లేదు, భయపడాల్సిన నెసిటీ లేదు, భయం అన్నది లేదు. ఏమైతే చెప్పండి, ఇప్పుడు నా మాటలు కనుక ఎవరికైనా తప్పుగా అర్థమైతే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, డిస్లైక్లు కొడతారు, 0 అయిపోతా, మళ్ళీ అక్కడి నుంచి మొదలెడతా. నా మీద నా నమ్మకం ఉంది. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు మనం ఏం చెప్పినా చేసుకోరు. మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, లాజికల్గా అర్థమైతే ఇటు వస్తారు, లేదంటే అటు వెళ్తారు. సింపుల్, అది సంగతి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను బజ్ రివ్యూ రాసుకున్నా ఉదయాన్నే లేచి అది చేద్దామని, బట్ ఇప్పుడు నేను అది చేశాను అనుకోండి, మళ్ళీ దానికి కూడా పాయింట్అవుట్ చేస్తారు. ఎట్లా ఉంటుంది తెలుసా పరిస్థితి, ఒకరోజు పోల్ పెట్టకపోతే ఎరా మా వాళ్ళు టాప్లో ఉన్నారని చెప్పి నువ్వు పోల్ పెట్టలేదని మెసేజ్లు ఉన్నాయి, కావాలని స్క్రీన్ షాట్ తీసి పెడతా. అంతేగాని ఏమో నువ్వు బిజీగా ఉన్నావా, ఏదో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలని అవి అనవసరం. ఎవరికి నేను మీటింగ్లో అవి అనవసరం. అంటే మనం ఇది చేస్తాం కాబట్టి ఇది నేను అర్థం చేసుకుంటాను, అందుకని నేను దాన్ని తప్పు పట్టలేను, ఎప్పుడు తప్పు పట్టను కూడా. ఓకే, ఎందుకంటే చేస్తున్నాం కాబట్టి 100% ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని నాకు ఒంట్లో బలపడి వచ్చి నేను రివ్యూ ఇస్తా, లేదంటే రాంగ్ ఇంటెన్షన్ వస్తుందని తెలుసు నాకు. అగైన్ నేను చెప్తున్నది మీకోసం చేస్తాను అన్ను, నా కోసం నేను చేసుకుంటున్నది. కానీ మీరు అడగడంలో తప్పు లేదు, మీకు ఆ డౌట్ రావడంలో తప్పు లేదు, దీన్ని తప్పు పట్టను. బట్ అడిగే విధానం పద్ధతి ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం బూతులు అవసరం లేదు. ఎందుకు ఏం వస్తుంది మీకు? నిజంగా మీరు పిఆర్ టీం అయ్యి ఉండి నన్ను కావాలని ట్రిగ్గర్ చేయడానికి చేస్తే మీరు డబ్బులు తీసుకొని చేస్తే ఓకే, డబ్బులు వస్తున్నాయంటే. రాకపోతే మాత్రం అనవసరంగా మీకు తిరిగి నా నుంచి శాపనార్థాలు తప్పితే ఇంకేమైనా వస్తాయా? అసలుగా నా టంగు మంచిది కాదు, నేను ఏదైనా అంటే జరిగి వచ్చిద్ది, నెగిటివ్ కంటే ఖచ్చితంగా తెచ్చిద్ది. చలో మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.